హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నా కోసం ఏదో లైక్ కోసం కాదు, ఒక అమ్మాయి కోసం దారుణంగా కిరాతకంగా మరీ దారుణంగా చంపారన్నమాట. ఒకరు కాదు, చాలా మంది ఉన్నట్టున్నారు దీని వెనక. సో మొత్తం చూడండి. యావత్ భారతదేశం మొత్తం కోల్కతా డాక్టర్ కేసు గురించి మాట్లాడుతున్నారు. పోస్ట్ మార్టం నివేదిక ఏంటంటే, ఒక నివేదిక ఇచ్చింది అన్నమాట. ఒంటి మీద గాయాలున్నా పోరాడింది, నొప్పిని కూడా తట్టుకుంది. ఇంకా మెడ వెముక అయితే విరిగిపోయింది కూడా. థైరాయిడ్ మృతస్థలం ఉంటుంది కదా, అది చిదిగిపోయింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె గొంతు పిసికి చంపినట్టు ఉన్నారు. రక్తపు ఆనవాళ్ళు కనిపించాయి. ఇంకా ప్రైవేట్ పార్ట్స్ నుంచి అయితే దారుణంగా రక్తస్రావం జరిగింది. ఇంకా ఆమె కంట్లో కళ్ళద్దాలు గుచ్చుకొని ఆమె కళ్ళల్లోకి వెళ్ళిపోయాయి అనమాట. దారుణంగా అనమాట. ఇది పోస్ట్ మార్టం నివేదిక. దీన్ని బట్టి చూస్తుంటే నిజంగా చాలా నరకం చూపించి మరి ఆమెనైతే అత్యాచారం చేశారు. ఈ సంఘటన అయితే పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఆర్కే గార్ మెడికల్ కాలేజ్ లో జరిగింది ఈ సంఘటన అయితే. సో తను అప్పుడే డ్యూటీ చేసి 36 hours అనమాట. అప్పటికే డ్యూటీ చేసి స్ట్రెయిన్ అయిపోయి అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గర క్యాంటీన్ లో భోజనం చేసి అప్పుడే తన సెమినార్ లోకి వెళ్ళింది. హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడే పడుకుంది అనమాట. సెమినార్ హాల్లో అయితే సీసీ కెమెరాలు కూడా ఏమీ లేవు అనమాట. సో అక్కడ పడుకుంది. తెల్లవారు చూస్తే శవమై కనిపించింది. కనిపించగానే అక్కడ స్టూడెంట్స్, స్టాఫ్స్ మొత్తం అందరూ కన్నీటి దిగ్భ్రాంతయ్యారు. ఒక్కసారి షాక్ లో ఉండిపోయారు అనమాట. సో వాళ్ళందరూ పోలీసులు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి రాగానే మొత్తం సంఘటన పరిశీలించి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మాయి గారు ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది అనేసి. సో వాళ్ళు వెళ్ళనే అక్కడికైతే రానివ్వలేదు పోలీసులు అయితే. సో 2 hours తర్వాత తనని చూడడం జరిగింది, పర్మిషన్ ఇచ్చారు. అప్పుడే డిసైడ్ వాళ్ళు చూడగానే ఆ ఫాదరు చాలా ఏడ్చారన్నమాట. ఏడ్చిన వెంటనే తన కాళ్ళు 90 degrees లో ఉండడం గమనించి ఇదైతే ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్య అనేసి ఖచ్చితంగా బలం గుద్ది మరి నిలబడ్డాడు అనమాట. అందుకే అక్కడ ఈ విషయం మెడికల్ కాలేజ్ అందరికి తెలిసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ర్యాలీ నిర్వహించి అక్కడే కాదు మొత్తం పశ్చిమ బెంగాల్లోని, అక్కడే కాకుండా యావత్ భారతదేశం మొత్తం ఇండియాలోని తన కోసం అయితే ర్యాలీలో పాల్గొన్నారన్నమాట, తనకు న్యాయం జరగాలనేసి. ఈ విషయం తెలుసుకున్న మమతా బెనర్జీ వెంటనే ఉపేక్షించలేదు అనేసి తను కూడా అడుగు ముందుకు వేసి ఏమైంది ఏటా అనేసి మొత్తం తెలుసుకోమన్నమాట. అక్కడ తెలుసుకున్న తర్వాత అక్కడ మెడికల్ కాలేజ్ లోని సెమినార్ సీసీ కెమెరాలు లేవు కాబట్టి బయట మొత్తం అంతా ఎవరైతే అడుగు పెడతారో మొత్తం అంతా వాళ్ళందరినీ చూసారన్నమాట. చూసిన తర్వాత ఒక అతను అయితే అదుపులో తీసుకున్నారు. అతనే సంజయ్ రాయ్. అతనే హత్య చేశాడనమాట. తనే హత్య చేశాడని కూడా ఒప్పుకున్నాడు పోలీసులు. ఎందుకంటే అసలు హత్య చేశాడనేసి ఒక పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. ఒక సైకోగాడ్లో ఉన్నాడనమాట అతను. అయితే నన్ను ఏమైనా చేసుకోండి, ఉరి తీసేయండి అనేసి అతను ఇలాగా మాట్లాడారన్నమాట. ఈ ఘటన తెలిసి సంజయ్ రాయ్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అసలు సంజయ్ రాయ్ ఎవరు, ఏం చేస్తున్నారనేసి మొత్తం కనుక్కున్నాడు అనమాట. అతను అయితే ట్రాఫిక్ పోలీసు వాలంటీర్ గా పనిచేస్తున్నమాట. హాస్పిటల్ దగ్గర సమీపంలో అతను పనిచేస్తూ ఉంటాడని తెలిసింది. సో ఇతను ఏంటి అంటే పోలీసులు ఎలా తెలుసుకున్నారంటే హాస్పిటల్ అడుగు పెట్టినప్పుడు సీసీ కెమెరాలో దొరికాడు అనమాట. సో అక్కడ ఏంటంటే ఎంత ఎత్తైనా ఈజీగా దొరుకుతాడు, చిన్న క్లూ అయినా వదలకుండా ఏలడు. అక్కడ ఏంటంటే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పడి ఉంది గమనించమాట. సో అక్కడ వాళ్ళందరివి ఎంక్వైరీ చేయడంతో వాళ్ళందరూ ఫోన్ తీసుకున్నారు. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ తీసుకుని బ్లూటూత్ ఇయర్ ఫోన్ అనేది ఎవరు కనెక్ట్ అయ్యి ఉందో అలా మొత్తం పరిశీలించగా తన ఫోన్ లోనే కనెక్ట్ అయింది అనమాట. సో ఇతనే ఇతనే హత్య చేసి ఉంటాననేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తను కూడా ఒప్పుకున్నాడు, నేనే హత్య చేశాననేసి. నన్ను ఏం చేసుకున్నా పర్లేదు, నన్ను ఉరి తీస్తారు, ఉరి తీయండి అనేసి అతనే చెప్పుకొచ్చాడు. అసలు ఈ సంజయ్ రాయ్ ఎవరు, ఏం చేస్తుంటాడు? ఇతనైతే ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్ గా పనిచేస్తుంటాడు అనమాట. ఇతనైతే హాస్పిటల్ దగ్గరలో పనిచేస్తూ ఉంటాడు. సో ఈమె ట్రైనీ డాక్టర్ ని హత్య చేసి
సాఫీగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రక్తపు బట్టలు ఇంకా తను మొత్తం అంతా కడుక్కొని స్నానం చేసుకుని సాఫీగా నిద్రపోయాడు. ఈ కేసును అయితే ఇంకా ఏం చేయలేదనేసి మమతా బెనర్జీ గారు సిబిఐకి అప్పగించింది. సిబిఐ అయితే మొత్తం అంతా ఎంక్వైరీ చేసి మొత్తం చేయగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ పోస్ట్ మార్టం లో ఏం తెలిసిందంటే ఇక్కడ ఒకరు కాదు ఒక 4-5 చేసి ఉంటారు అనేసి అత్యాచారం క్లియర్ కట్ గా ఆ పోస్ట్ మార్టం లో తెలిసింది. అంటే ఏమంటే 150 గ్రాముల వీర్యం అనేసి ఆ బాడీలో ఉందనేసి చెప్పారు అన్నమాట ఆ డాక్టర్. సో అతనే డాక్టర్ చెప్పారు మామూలుగా ఒక మనిషి అయితే 10 నుంచి 15 గ్రాముల వీర్యం ఉంటది, కాకపోతే 150 గ్రాములు ఉండగా అక్కడ చేతులు మొత్తం అంతా తెలుస్తూనే ఉన్నది. మొత్తం పోస్ట్ మార్టం తెలిసింది. సిబిఐ వాళ్ళు 6 ప్రశ్నలు తలెత్తారన్నమాట. సో ఆమెపై ఒకరే పాల్పడ్డారా లేదా ఇంకెక్కువ మంది ఉన్నారా, లేదా సెకండ్ వన్ సంజయ్ రాయ్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా, థర్డ్ వన్ ఘటన జరిగిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారా, ఫోర్త్ వన్ ఘటన మొదట ఎందుకు ఆత్మహత్యగా చిత్రీకరించారు, ఫిఫ్త్ వన్ ఆసుపత్రిలో యాజమాన్య ప్రమేయం ఏమైనా ఉందా, సిక్స్త్ పాయింట్ రాత్రి సంఘటన జరిగితే మార్నింగ్ వరకు ఎందుకు పోలీసులు ఫిర్యాదు చేయలేదు. ఆ సంఘటన తెలుసుకున్న ప్రిన్సిపల్ వాళ్ళకి నెగిటివ్ గా చేశారన్నమాట. వాళ్ళకి కూడా ప్రమేయం ఉందన్నది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ కాలేజ్ కి రిజైన్ చేశాడనమాట. సో అక్కడ మమతా బెనర్జీ గారు తను ఒప్పుకోకుండా వేరే కాలేజ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. తన అయితే ఎందుకు అలా ట్రాన్స్ఫర్ చేశారు, అసలు ఏమైనా కాలేజ్ ప్రమేయం ఏమైనా ఉందా అనేసి మొత్తం తలెత్తుంది అనమాట. సో ఇప్పటికైతే కోర్టులో కేసు అయితే నడుస్తుంది. తనకి మంచిగా న్యాయం జరగాలని మనందరూ కోరుకుందాం. ఒకటి అర్థం అవ్వలేదు, ఈ సిచ్యువేషన్ జరిగింది, ఆడే అంతకుడు అని తెలిసింది, ఒక 2-3 ఉన్నారు, వాడు సైకోగా తెలిసింది, వాళ్ళని ఊరేస్తారు, ఇంకా అయిపోయింది, ఇంకా మళ్ళా ఇంకా అంతా అయిపోయింది. తనకి జస్టిస్ దొరికింది అనేసి చప్పట్లు కొట్టేసి మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ నార్మల్ అయిపోద్ది. మళ్ళీ వేరే నిర్భయ ఇదేనా మళ్ళా మొదటి జరిగేది. మార్పు రావాలి ప్రతి ఒక్కరిని, నీలో నుంచి నాలో నుంచి కూడా. ఒక సంఘటన జరిగినప్పుడు నువ్వు నిజంగా ఆ అమ్మాయికి ప్రొటెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, చిన్నప్పుడు నీ తల్లే కదా నీకు ప్రొటెక్షన్ ఇచ్చింది, 9 నెలలు కాపాడుకొని వస్తూనే ఉంది, నువ్వు బాగుండాలనేసి నా బిడ్డలు బాగుండాలనేసి. అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే అమ్మాయికి వెంటనే వెళ్ళిపోతాను అనమాట. ఏ సంఘటన నాకెందుకు ఏ సంబంధం లేదన్నట్టు ప్రాబ్లం రాకముందే తనను పసిగట్టి ఆ ప్రాబ్లం ఏంటో అక్కడ అమ్మాయిని రక్షించాను మనం. మామూలుగా చేయొచ్చు అమ్మాయికి ఏమైనా అల్లరిగా సరదాగా తన సరదాగా ఉన్నప్పుడు ఏమైనా ఇది ఉన్నప్పుడు, కానీ మరి ఇంత కిరాతకంగా ఇంత దారుణంగా చేయకూడదు ఎప్పుడు. ప్రతి ఒక్కరు మారితేనే ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉంటాయి. ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యక్తుల్ని తీవ్రంగా ఖండించాలని మనందరం కోరుకుందాం. అమ్మాయికి న్యాయం చేయకూడదనేసి మనందరం కోరుకుందాం.